ఏది దొరికినప్పటికీ కూడా ఈశ్వరానుగ్రహం వల్లే దొరకాలి, అది తెలుసుకో. అందరికీ అన్నీ రావు, ఇది తెలుసుకో. ఎవరికి ఏది రావాలన్నా వాళ్ళు గతంలో ఈశ్వరునికి సేవిస్తేనే లభిస్తాయి. ఇది వాడు గుర్తుపెట్టుకోవాలండి. అందుకని మనకు లేక పక్కవాడికి ఉందని కళ్ళలో నిప్పు పోసుకోవడం కాదు. అది పొందగలిగే తపస్సు నీకుంటే, ఇదివరకటి పుణ్యం ఉంటే తప్పకుండా వస్తుంది. అంతేకాదు భగవంతునికి అర్పించేదే మనకు లభిస్తుంది. గత జన్మల్లో చేసిన పుణ్యముల వల్లే దేనివైనా లభిస్తుంది. అలాగని ఏది లభించదని మాత్రం అనుకోకు. సృష్టిలో ఏదైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటేనే ఇచ్చేవాడు, తెలుసుకోండి. సృష్టిలో ఎవరికి ఏది ఇవ్వాలని ఆయన ఇస్తాడు. కనుక నీకు అదే కావాలని ఇచ్చే నీకు తీవ్రంగా ఉంటే ఆయన్నే అడుగు. మనందరికీ కూడాను తెలిసిన మాట ఒకటి ఉంది. ఎందుకంటే మనకు శివుడే పరమగతి. ఏది కావాలన్నా ఆయనే మనకు గతి. ఏదైనా ఆయనే ఇస్తాడు. నిజంగా కావాలి అన్న పిల్లవాడి కోరికని ఆసరాగా తీసుకుని శివుడి వైపు తిప్పుతున్న ఆ తల్లి పాదాలకు నమస్కారం అండి. భగవంతుడి వైపు తిప్పగలిగే వాళ్లే తల్లి తండ్రి. హరిచేరు మనయడి తండ్రి తండ్రి కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు. అందుకని ఎప్పటి నుంచి దేవుడు ఎందుకురా నీకు అని. మొన్న ఒక ఆవిడ వచ్చి ఆశ్చర్యపోతే ఒక మాట అన్నదండి, మా పిల్లాడు ఇప్పటి నుంచి గుడికి వెళ్తున్నాడండి, సన్యాసి అయిపోతాడేమో అని. ఓసి మూర్ఖురాలా అని తిట్టాల్సి వచ్చింది. ఇక్కడ గుడికి వెళ్ళినంత మాత్రం సన్యాసి అయిపోతారా? చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళడం నేర్పి, దేవుడికి దండం పెట్టడం నేర్పితే వాడు బుద్ధులు పాడవకుండా జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు. తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడి వైపు తిరగడం అంటే ప్రపంచాన్ని వదిలేయడం కాదు, ప్రపంచంలో సరిగ్గా బ్రతకడం. తెలుసుకోండి. ఇక్కడ అందుకు పసితనం నుంచి పరమాత్మ వైపు తిరిగేవాడు వాడు ప్రయోజకుడుగా పెరుగుతాడు. వాడి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది. ఆ భగవద్ జ్ఞానం పిల్లలకు అందించకపోవడం వల్లనే సమాజం ఇన్ని భయంకరమైనటువంటి స్థితుల్లో ఉంది. పిల్లలు క్రూరులై అవినీతి పరులైపోతున్నారు. తెలుసుకోండి. ఇక్కడ అందుకే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ఆనాడు ప్రహ్లాదుడు చెప్పాడే. ఎన్ని తెలివితేటలైనా ఉండొచ్చుగాక, కానీ భగవజ్ఞానంతో కలిస్తేనే వాటన్నిటికీ అందం. లేకపోతే పసిపిల్లాడి కథ పిల్లల కథలే చెప్తారు, ఎందుకో తెలియదు. ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక మార్కండేయుడు, ఒక ఉపమన్యువు. వయస్సు ఎంతండి? మనమైతే రిటైర్ అయ్యాక వస్తాం అన్నిటికీ. వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు. ఈ కథలు చెప్పడంలో ఋషుద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనకి వయస్సు కాదయ్యా, చిన్నప్పటి నుంచే రావాలి అని చెప్పడం ఇందులో ఉన్న ఒక ఉద్దేశం. రెండవది తల్లిదండ్రుల బాధ్యత. ధ్రువుడిని పంపించడంలో వాళ్ళ అమ్మ బాధ్యత ఎంతో, ఉపమన్యువుని పంపించడంలో ఈ తల్లి బాధ్యత అంతే. శివుడిని ఆరాధించి వెళ్ళు చెప్పగానే ఆ పరమేశ్వరుని మెప్పించి ఆయన అనుగ్రహం పొందకపోతే తిండి లేదు, కూడి లేదు, వస్త్రం లేదు, ఏమీ లేదు. తెలుసుకో. ఈశ్వరుడి వల్లే తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు ఇవన్నీ ఈశ్వరుడు ప్రసాదాలే. తెలుసుకో. ఈ మాట తల్లి చెప్తాను చూడండి. ఇక్కడ ఇవాళ మన నిర్వాకాలు కాదు, ఈశ్వరుని అనుగ్రహాలు ఇవన్నీ. అందుకే రమణ మహర్షి ఒక మాట చెప్తారు, ప్రకృతిలో నువ్వు అనుభవించే ప్రతి పదార్థము ప్రసాదం అని తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కానీ ప్రపంచాన్ని ప్రసాద దృష్టితో చూడు, పదార్థ దృష్టితో కాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అప్పుడు మీకు తింటున్న అన్నం, కట్టే బట్ట, ఒంటి ఆరోగ్యం, ఇక్కడి దాకా నడవడానికి పనికొచ్చే కాలు, వినడానికి పనికొచ్చే చెవి, చూడడానికి పనికొచ్చే కన్ను, ఇవన్నీ శివప్రసాదాలే, మనకొకటి కాదు. ప్రపంచమే శివప్రసాదం. నీ ఇంద్రియ శక్తి శివప్రసాదం. ఇది తెలుసుకో. నీకు ఉన్నవి శివప్రసాదాలు, కావాలనుకున్నవి ఆయన ప్రసాదిస్తేనే వస్తాయి. తెలుసుకో. ఇక్కడ అది తల్లి చెప్పిన ఒక్క మాట. ఆయన అనుగ్రహం లేకపోతే కానీ వస్త్రాలు కానీ ఆయన ప్రసన్నుడు కాకపోతే ఎక్కడ దొరుకుతాయో చెప్పు.